ఇవాళ పాకిస్తాన్కి ఎలా వెన్నులో వణుకు పుడుతుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా నేను. ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ అని ఆయన డిఫెన్స్ మినిస్టర్ అయిన పాకిస్తాన్ ఇప్పుడు భయంగా పిఆర్ చేసుకుంటుంది. రకరకాల న్యూస్ మీడియా పోర్టల్స్ ఇంటర్వ్యూస్ అది ఇస్తుంది పెహల్గామ్ అటాక్ తర్వాత. ఈ ఫలానా న్యూస్ నెట్వర్క్ పేరు బ్రిటిష్ న్యూస్ నెట్వర్క్. ఆయన కూర్చొని మీరు నమ్మరు, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం గత 30 ఏళ్ళుగా ఉగ్రవాదులకు మేము ఆశ్రయం ఇస్తున్నాం, ఇండియా మీదకి దాడికి పంపుతున్నాం అని బహిరంగంగా ఒప్పుకున్నాడు ఆయన. ఆ ఇంటర్వ్యూయర్ కూడా ఠంగ్ తినింది. మీరే చూడండి ఒకసారి. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that... విన్నారుగా, అమెరికా మమ్మల్ని చేయించింది, వాళ్ళ డర్టీ బిజినెస్ మేము పూర్తి చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ అమెరికానే కాదు, మీ బ్రిటిష్ కూడా. సో ద వెస్ట్ అండ్ బ్రిటిష్ అండ్ అమెరికాని వైవిధ్యభరితంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆయనే ఎక్స్పోజ్ చేసుకున్నాడు, పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేశాడు. అంతకన్నా ముఖ్యంగా ఇది కొత్తగా సైంటిఫిక్ డిస్కవరీ ఏం జరగలేదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. మనలాగా వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టుకోరు. అక్రాస్ ద టేబుల్ రాజ్నాథ్ సింగ్ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఉంటారు, సంజయ్ సింగ్ గారు ఉంటారు, టీఎంసీ పార్టీ నుంచి ఉంటారు, డిఎంకే పార్టీ నుంచి ఉంటారు. వాళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ని మన ఆర్మీకి ఇస్తారు. ఆర్మీకి కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెమోక్రసీస్ అలాగే ఫంక్షన్ అవుతాయి. మీరు దీన్ని ఇలా పక్కన పెట్టి ప్యారలల్ స్క్రీన్ ప్లేలో మనం పాకిస్తాన్ ని చూస్తే అక్కడ లీడర్స్ ఆర్మీ మాట వినాలి. ప్రజలకు ఆర్మీ అంటే నచ్చదు. ఆర్మీ ఇష్టం వచ్చింది చేస్తుంది, నోటికి వచ్చింది మాట్లాడుతుంది. అసీం మునీర్ మొన్న మాట్లాడారు కదా, ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, కశ్మీర్ ఇస్ అవర్ జగ్యులర్ వెయిన్ అని. We are different from the Hindus in every possible aspect of life. అన్ని నీతులు చెప్తూ మాకు పెహల్గామ్ అటాక్కి సంబంధం లేదని ఫారెన్ మినిస్టర్లు, అటు ప్రైమ్ మినిస్టర్లు బయటికి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి మాట్లాడుతుంటే మన హై ఐక్యూ ఇంటెలిజెంట్ బాయ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బయటికి వచ్చి ఇలా చెప్పడం చాలా మంచి సూచన. ఆల్రెడీ ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ఎలా చూస్తుందో మన అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఇంకా డౌన్ అయిపోయింది. ప్లస్ పెహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో అది సివిలియన్స్ మీద దాడి. మంజునాథ్ గారి మీద, సంతోష్ గారి మీద, మధుసూదన్ గారి మీద, ఇలా చెప్పుకుంటూ పోతే 26 ప్రాణాలు. గట్టిగా కొడతామని చెప్పి మొన్న మోదీ గారు స్టేజ్ ఎక్కి మరీ చెప్పారు, వి విల్ పర్స్యూ దెమ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ అని. ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ and their backer. సో లోపల కొంచెం భయం ఉన్న ధైర్యం నటిస్తుంది పాకిస్తాన్. ఏదైతే ఈ ఖ్వాజా ఆసిఫ్ మనకు మంచి పనే చేశాడు. రాత్రేం ద్రవ పదార్థాలు పుచ్చుకున్నాడు కానీ విచక్షణ లేకుండా నిజం చెప్పేశాడు. ఏదైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుందో, రాజస్థాన్, పంజాబ్, ఎల్ఓసి వీటిలన్నిటి దగ్గర హెవీగా ట్రూప్స్ మనం డిప్లాయ్ చేస్తున్నాం. ఒక స్పెషల్ పారాఫోర్స్ టీమ్ ఒకటి పెట్టాం, ఒక 500 మందితో. హెచ్ఐటి, జేఎన్కే పోలీస్ ఫోర్స్, ఆర్మీ కొలాబరేట్ అయ్యి రాత్రి పగలు తేడా లేకుండా అక్కడ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, అది మనందరం ఒప్పుకోవాల్సిందే, గవర్నమెంట్ క్వశ్చన్ చేయాల్సిందే. బట్ యు నో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో మనందరం ఒక్కటి గొంతు విప్పాలి. మిస్టేక్ జరిగింది, ల్యాబ్స్ జరిగింది. అది ఆల్ పార్టీ మీటింగ్ లో కొన్ని పార్టీస్ లేవనెత్తాయి. కిరణ్ గారు ఒప్పుకున్నారు కూడా పెహల్గామ్ లో మనకి ల్యాబ్స్ జరిగిందని. ये घटना एक चूक हुई है और इससे सब दुखी है और ऐसा घटना आगे नहीं होना चाहिए. इसके लिए क्या क्या प्रबंधन किया गया है इसके बारे में ऑफिशियल्स अपने ब्रीफिंग में. జనరల్ గా జూన్ జూలైలో ఓపెన్ చేయాల్సిన బైసరెంట్ మెడోస్, అదే ఇండియన్ స్విట్జర్లాండ్, ఏప్రిల్ 20 నుంచి వాళ్ళు బుకింగ్స్ తీసుకోవడం వల్ల, దాన్ని గవర్నమెంట్ ని లూప్ లో ఉంచకుండా, ఇన్ఫార్మ్ చేయకుండా ఉంచడం వల్ల ఈ తప్పు జరిగింది. ఇందులో గవర్నమెంట్ కూడా తప్పు ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు బి విజిలెంట్. టూరిస్టులు వస్తుంటే కనబడకుండా ఉండరు కదా. బట్ అట్ ద సేమ్ టైం వేలెత్తి చూపించుకుంటూ నిందలేసుకుంటూ ఉండలేం కదా. గోయింగ్ ఫార్వర్డ్, ఒకటి ముందు ఇలా జరగకుండా ఉండడానికి, 2 చేసిన వాళ్ళకి శిక్ష పడడానికి, 3 చేయించిన వాళ్ళకి శిక్ష పడాలంటే ఏం చేయాలో అది మన ఇండియన్ గవర్నమెంట్ గానీ, ఆర్మీ గానీ, అపోజిషన్ పార్టీస్ తో పాటు, ఎందుకంటే గవర్నమెంట్ అంటే నేను జస్ట్ రూలింగ్ పార్టీ అని అనట్లేదు. రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట అన్నారు, వీఆర్ విత్ దిస్. పెహల్గామ్ మనం కలిసి ఎదుర్కోవాలని. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. అందుకే వాళ్ళ ప్రతి ఇంపార్టెంట్ దేశం, అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు అమెరికా, తులసి గబార్డ్ గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ నిన్న ఎక్స్పోస్ట్ లాగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. పెహల్గామ్ అనేది ఇస్లామిక్ ఫండెడ్ ఉగ్రవాదం. పెహల్గామ్ అనేది ఉగ్రవాదుల చర్య, హిందువుల మీద జరిగింది. యుఎస్ ఇస్ విత్ ఇండియా అని నిర్భయంగా మాట్లాడుతున్నారు. యుఎస్ గవర్నమెంట్ హ్యాండిల్ సైతం ఎవరైనా మిలిటెంట్స్ అని కానీ, గన్ మెన్ అని కానీ పిలిస్తే వాళ్ళ హిపోక్రసీని బయట పెడుతుంది డైరెక్ట్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ అమెరికాని కాదు, ఇజ్రాయెల్, రష్యా కూడా. పాకిస్తాన్ కూడా అర్థమైపోయింది ఇట్స్ టైమ్ టు ప్యాకప్ అని. మీకు సింపుల్ గా చెప్తున్నా నేను, మీరే ఆలోచించండి. ఒకటి, ఇది వరకులా విక్టిమ్ కార్డ్ ఆడలేదు, ఉగ్రవాదాన్ని వాళ్ళే ఇనిషియేట్ చేశారు, ప్రపంచం అంతా చూస్తుంది. 2, ఇందాక చెప్పినట్టు ఉగ్రవాదులు అని వరల్డ్ లీడర్సే వాడుతున్నారు. 2ది, పాకిస్తాన్ వాళ్ళని ఇస్లామిక్ ఉగ్రవాదులు అని అమెరికా లాంటి కంట్రీసే వాడుతున్నాయి. 3, మన ఖ్వాజా గారు డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. రష్యా లాంటి దేశాలు వెనక్కి తిరగడం, యుఎన్ గ్లోబల్ ఫోరమ్స్ ఐసోలేట్ చేయడం, ఇవన్నీ డిప్లొమాటిక్ అయితే ఇండియా నుంచి ఏ మిలిటరీ వాడు మన మీదకి వస్తాడా? అసలే కోపంతో రగిలిపోతున్నారు కదా, ఆ భయం ఒకటి ఉంటది. ఎకానమీ అరిగిపోతుంది, లోపల ఉండే శక్తి కరిగిపోతుంది. ఇంకేం చేస్తారు చెప్పండి?
దీన్ని ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ ప్రతి దేశం ఇండియాకి ఎలా సపోర్ట్ చేస్తుందో, యూనిలాటరల్ సపోర్ట్ అది ఇప్పటిదాకా రాలేదు మనకి ఎప్పుడు. సో దీన్ని మన పవర్ లో ఎలా వాడాలి, ఉగ్రవాదాన్ని ఫైట్ చేయడానికి మన దేశాన్ని ఫోర్ ఫ్రంట్ లో ఎలా పెట్టాలి, ప్లస్ పాకిస్తాన్ హిపోక్రసీని మనం బట్ట బయలు చేద్దాం. 1950s నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కాశ్మీర్ లో యుద్ధం జరిగినా కాశ్మీర్ ఎలాంటి నాటకాలు ఆడింది, ఆ నాటకాలు ఇవాళ ఎలా సాగవు, ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇవాళ సిచ్యువేషన్ మన దేశంలో టెన్స్ ఉంది, బట్ మనందరి గొంతు ఒక్కటవ్వాలి. ప్రస్తుతానికి ఇండియా చుట్టూ జరుగుతున్న జియో పాలిటిక్స్ కి సంబంధించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా, ఏ కొత్త న్యూస్ వచ్చినా వెంటనే నా వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది. ఏది మిస్ అవ్వకుండా ఉండాలన్నా, అప్ టు డేట్ ఉండాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఫస్ట్ వేరే దేశాలు ఏ స్ట్రెచ్ వరకు వెళ్ళి మనకు హెల్ప్ చేస్తున్నాయి మీకు అర్థం కావాలంటే ఇజ్రాయెల్ కి ఇండియాకి మధ్యలో ఏం నడుస్తుందో మీరు వినాలి. ఇజ్రాయెల్ ఎన్వాయ్ ఉంటారు కదా మన భారతదేశానికి, ఆయన పెహల్గాం దాడి తర్వాత ఒక మాట చెప్పారు. 2 నెలల క్రితం హమాస్ లీడర్స్ కొంతమంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి వచ్చారు. వీళ్ళు మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే October 7th, 2023 లో ఏం జరిగిందో అలాగా మీరు ఇండియాలో ప్లాన్ చేయండి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన ప్రెస్ నోట్ ఇచ్చారు. To follow that, have to follow how they think, how they operate. And I'm sure that they will try to continue, but I'm also sure we'll be more determined. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనలో ఉండే షార్ట్ కమింగ్స్ అని కూడా మనం మాట్లాడుకోవాలి. బహిరంగంగా అసీం మునీర్ వచ్చి అంటాడు కాశ్మీర్ని మేము వదిలే ప్రసక్తే లేదని. ఆయన చెప్పిన 4 రోజులు పెహల్గాంలో జరుగుతుంది. అంతెందుకు 2 నెలల క్రితం మనకి ఇంటెల్ ఉంది జనాలు వచ్చి వెళ్ళారని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి హమాస్ లీడర్స్ వాళ్ళు ఒక స్టేజ్ చేసి మైక్ పట్టుకొని జనాలతో చాలా నిర్భయంగా మాడుతున్నారు. దేర్ వాజ్ స్కోప్. నేను ఇవాళ చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా చెప్తున్నా, మనకి స్కోప్ ఉన్నింది, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ కి. ఎక్కడో మిస్ అయ్యాం మనం, బట్ స్టిల్ మనకు ఫైటింగ్ స్పిరిట్ ఉంది. మన దేశం ఇథాస్ లో అది ఉంది, మన నేల మీద ఉంది. ప్యారల్ గా అమెరికాకి సంబంధించిన కొంతమంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ఈ అనలిస్టులు, అంటే ఇది రూమర్ మాత్రమే, వాళ్ళు బయటకు వచ్చి ఇజ్రాయెల్ నుంచి సడన్ గా ఇండియా కొన్ని ఫ్లైట్స్ వచ్చి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా గైడెడ్ బాంబులు లాంటివి పెట్టెళ్లారని చెప్పి రూమర్ టోన్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఇది నిజం కాదు, మన దగ్గర యుద్ధం జరిగేదాకా మనకు తెలియదు. మన దగ్గర లేని మిజైల్స్ కాదు కదా. స్టిల్ ఇజ్రాయెల్ ఫ్లైట్స్ అయితే కొన్ని వచ్చి వెళ్ళాయి. ప్లస్ ఒకవేళ గానీ అది గైడెడ్ బాంబే అయితే హాసన్ నస్రల్లా అని ఒకడు ఉన్నాడు అండర్ గ్రౌండ్ బంకర్ లో, ఆడు దాక్కున్నా ఆయన లేపేసింది ఇదే. ఐ థింక్ హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించిన వ్యక్తి ఆయన. అంతేందుకు మన తులసి గబార్డ్ గారు అమెరికాకి సంబంధించి ఏవైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయో వీళ్ళందరికీ హెడ్ ఆవిడ, ఈ FBI లో గట్రా వీళ్ళందరికీ హెడ్ ఆవిడ డైరెక్ట్ గా వచ్చి అంటారు. ఆవిడ ట్వీట్ ఎంత ఎక్స్ప్లిసిట్ గా ఉందంటే మన దేశంలో ఉండే వాళ్ళు కూడా ఈ పదాలు రాయొచ్చా, ఇంత నిజం మనం చెప్పొచ్చా అని 1-2 సార్లు ఆలోచించే ఆ పదాల్ని అక్కడ కూర్చొని ఆవిడ రాశారు. ఈ ట్వీట్ చూడండి మీరు. ఇస్లామిక్ ఫండెడ్ ఉగ్రవాదం, హిందూస్ వి స్టాండ్ విత్ ఇండియన్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలాంటి ట్వీట్ ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా వేశారు. అండ్ ఒక పదాన్ని వాళ్ళు పదే వాడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళే కాదు తప్పు చేయించిన వాళ్ళు కూడా అని. హార్బర్స్ అంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ అని, బట్ డిప్లొమాటిక్ పుష్ బ్యాక్ గురించి 1-2 సార్లు ఆలోచిస్తున్నారు అంతే. బట్ అట్లీస్ట్ ఇప్పటిదాకా అయితే యుఎస్ కి ఇండియాకి సంబంధించి ఇలాంటిది ఎప్పుడు జరిగినా పాకిస్తాన్ ఇండియాని ఈక్వి డిస్టెంట్ గా చూసేవాళ్ళు. కానీ ముఖ్యంగా ఈ కోల్డ్ వార్ అది నడిచినప్పుడు USSR కి USA కి పాకిస్తాన్ US సైడ్ తీసుకుంది, అప్పుడు వెస్టర్న్ అలైస్ సైడ్. అప్పుడు హెవీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ జరిగింది పాకిస్తాన్ కి. ఆ డబ్బుల్ని వాళ్ళు తీసుకొని దాన్ని దేనికి రీలొకేట్ చేశారు, వాళ్ళ దేశంలో ఉండే ఉగ్రవాద సంస్థలకి. అవి తాత్కాలికంగా US కి హెల్ప్ అయి ఉండొచ్చు పాకిస్తాన్ ఎలా అనేది, బట్ లాంగ్ రన్ లో డైరెక్ట్ గా నిందలేస్తుంది US మీద. మనం వీడియో బిగినింగ్ లో మాట్లాడుకున్నాం కదా, యాంకర్ కూడా స్టన్ అవుతుంది. ఆవిడ కూడా మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటుంది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలది ఇప్పుడు మీరు లాగుతున్నారు, ఇవాళ పెహల్గాం గురించి మాట్లాడండి మీరు, ఏ లోపల గుండెలు రావట్లేదా మాట్లాడడానికి అని మీనింగ్ ఆవిడకే కాదు ఎవరికైనా వస్తుంది. న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి కొంచెం లెఫ్ట్ లీనింగ్ ఉంటుంది ఆ పేపర్. లెఫ్ట్ అయినా రైట్ అయినా తప్పు కాదు. ఏ దేశం అయినా ప్రోగ్రెస్ అవ్వాలంటే లెఫ్ట్ లీనింగ్ థాట్ ఉండాలి, రైట్ లీనింగ్ థాట్ ఉండాలి. ఏ ఒక్కటి ఉన్నా అది ఎక్స్ట్రీమిజం లోకి వెళ్ళిపోతుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. బట్ పెహల్గాం జరిగింది కదా, జనాలు ప్రాణాలు పోయినాయి కదా, వాళ్ళు సివిలియన్స్ కదా, వాళ్ళ మృతి ద్వారా దేశంలో ఒక భయాందోళన సృష్టిద్దాం అనుకున్నారు కదా. ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ఉగ్రవాదం. అది నేనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. స్టేట్ కి అగేన్స్ట్ గా ఇల్లీగల్ గా పోరాడేవాడిని మిలిటెంట్ అంటారు, సివిలియన్స్ ని చంపేసేవాళ్ళని ఉగ్రవాదులు అంటారు. ఈ రెంటికి ఉండే డిఫరెన్స్ కొంతమందికి తెలిసినా కూడా కొన్ని దేశాలు దే చూస్ టు యూజ్ ద వర్డ్ మిలిటెంట్ ఆర్ గన్మెన్ ఇంకా సాఫ్ట్ వర్డ్. అది మీరు పోయిన ప్రాణాలకు రెస్పెక్ట్ ఇవ్వండి. మనం చెప్పే నిజం ద్వారానే జరుగుతుంది. డైరెక్ట్ గా హెడ్లైన్ పెడతారు, పెహల్గాం లో జరిగే మిలిటెంట్ అటాక్ కి మోదీ గారు రెస్పాండ్ అయ్యారు అని. మళ్ళీ ఆ కింద డిస్క్రిప్షన్ లో వర్డ్ ఉంటుంది, ఉగ్రవాదం అని చెప్పి ఉంటుంది. ఏది మోదీ గారు అన్నారని ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం చెప్పరు. డైరెక్ట్ US స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చింది ఒక రెస్పాన్స్. దాన్ని ప్లేన్ అండ్ సింపుల్ గా ఉగ్రవాదం అనండి. మీరు మాటలు ఎందుకు వక్రీకరిస్తున్నారు, వెదర్ ఇండియా ఆర్ ఇజ్రాయెల్ NYT ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ రియాలిటీ అని వాళ్ళకు రియాలిటీ చెక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ని పక్కన పెడితే ఒక థర్డ్ కంట్రీ, అది కూడా ఇంత పవర్ఫుల్ కంట్రీ, బహిరంగంగా బయటకు వచ్చి ఇండియాకి సపోర్ట్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సరే US ని పక్కన పెడదాం, రష్యన్ ఎంబసీ ఏముంటుంది, ఏది ఇస్లామాబాద్ లో ఉండే రష్యన్ ఎంబసీ ఒక ట్రావెల్ అడ్వైజర్ అని ఇష్యూ చేసింది. అరే బాబు, పాకిస్తాన్ లో ఉండడం అంత సేఫ్ కాదు, ఇప్పుడు అనవసరంగా అందరినీ కెలుక్కుంటుంది, మీ సేఫ్టీని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని స్పెసిఫిక్ గా పాకిస్తాన్ కి ట్రావెల్ చేసే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం. ఇట్స్ ఎ పుష్ బ్యాక్ ఫర్ పాకిస్తాన్ అండ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకి జరిగే పాస్ట్ లో జరిగినప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ దేశమైనా థర్డ్ కంట్రీ చూసినప్పుడు సరే పాకిస్తాన్ కి మనం ఎంత దూరంగా ఉన్నామో ఇండియా కూడా అంతే దూరంగా ఉందాం, డిప్లొమాటిక్ గా మనం డీల్ చేద్దాం అనే ఒక మైండ్ సెట్ తో ఏ దేశాన్ని ఎక్కువగా దూషించేవి కాదు. బట్ నౌ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సరే కొంచెం హిస్టారిక్ గా మనం చూసుకున్నాం, రష్యా హ్యాస్ బీన్ ఎ పాకిస్తానీ అలై.
అలాంటి టైంలో కూడా ఇలాంటి స్టెప్ ఒకటి తీసుకోవడం, డైరెక్ట్గా రష్యన్ సిటిజన్స్కి ఇలా చెప్పడం, మీరు వెళ్ళొద్దు, మీరు విజిట్ చేయొద్దు, ప్రమాదకరమైన దేశం అది అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. వీఆర్ విత్ ఇండియా అని ఒకటైతే, ఇండియా స్టాండింగ్ యాజ్ ఎ లీడర్, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అని. మనలో 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికోసం మనం వర్క్ చేయాలి, మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు బి హార్డ్ వర్కింగ్ సిటిజన్స్, వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ నేషన్. కానీ థర్డ్ పార్టీ వచ్చి అనవసరమైన ఎలిగేషన్స్ మన మీద వేసి అనవసరమైన రచ్చలోకి మనం దిగి, ఇవాళ ఈ రచ్చ మనకు అవసరమా చెప్పండి? మనకి ఎన్ని వేరే హెడేక్స్ ఉన్నాయి. మన జీడీపీని పెంచాలి, మన రూపీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. వీఆర్ నాట్ ఎ డెవలప్డ్ నేషన్ యెట్. మనం వికసిత్ భారత్ అవ్వాలనుకుంటున్నాం, ప్రస్తుతానికి కాదు. చాలా కరప్షన్ ఉంది, దాన్ని ఫైట్ చేయాలి. ఈ దేశ పౌరులుగా మన ఎనర్జీస్ దాంట్లోకి వెళ్ళాలి. బట్ అనవసరంగా పెహల్గాం లాంటి దాడులు చేసి వాళ్ళున్న బురదలోకి మనల్ని కూడా లాగుదామని చూస్తుంది ఈ పాకిస్తాన్. ఎంత దీనమైన స్థితిలో ఉందంటే, ఇవాళ మాకు కావాల్సిన డబ్బులు మీరు ఇవ్వట్లేదని చెప్పి యూఎస్ని బయటకు వచ్చి బద్నాం చేయడానికి చూస్తుంది. 30 ఏళ్ల క్రితం వచ్చిన ఫండింగ్కి అప్పుడు యూఎస్ ఇచ్చి ఉండకూడదు, పాకిస్తాన్ లాంటి దేశాన్ని నమ్ముండకూడదు. ఇట్స్ హిస్టారిక్ మిస్టేక్. బట్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది ప్రెసెంట్ లో, మనం చూడాల్సిన ఫ్యూచర్ని. ఇవాళ మనం చూసుకుంటే యూఎస్ కి పాకిస్తాన్ మీద ఎటువంటి ట్రస్ట్ లేదు. ఒక్క దేశం మాత్రం ఇండియాని పాకిస్తాన్ని ఒకేలా చూస్తూ మాట్లాడుతుంది. ఆ దేశం పేరు ఇరాన్. ఇరానే ఇప్పుడు ఒక మెస్లో ఉంది. లోపల కొంతమంది హమాస్ వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది, ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకుంది. మనకి పాకిస్తాన్కి మీడియేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ముందుకు వస్తానని చెప్పి చెప్తుంది బయటకు వచ్చి. ఎంత హాస్యాస్పదం ఇది, మీరే చెప్పండి. అబ్బాస్ అరాక్చి అని చెప్పి ఆయన ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఆయన మాకు 2 దేశాలు బ్రదర్లీ నైబర్స్, ఈ డిఫికల్ట్ టైమ్స్లో ఈ 2 దేశాలకి మేము హెల్ప్ చేస్తాం, మేము సమన్యాయం చేస్తాం అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక్క మాట ఉంది. 2 నెలల క్రితం హమాస్ కి సంబంధించిన కొంతమంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వచ్చారు. ఏ దేశం నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి కాదా? హెజ్బుల్లాకి, ఐఆర్జీసీకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? మీ దేశం కాదా? ఇండియాకి ఇండియాతో ఎటువంటి పర్సనల్ ఎనిమిటీ లేదు. కాకపోతే ఇరాన్ ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే, ఇండియాని పాకిస్తాన్ని ఒకే దేశాల్లో చూస్తుంది. ఏ విధంగా కానీ ఇండియాని పాకిస్తాన్ని ఒక పేజ్ లో కాదు కదా, ఒక స్టేట్మెంట్ లో కూడా పెట్టలేం మనం. వరల్డ్ ఇస్ రియలైజింగ్ ఇట్. ఎకనామికల్ గా చూడండి, స్టెబిలిటీ వైజ్ గా చూడండి, డెమోక్రటిక్ గా చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విధంగా చూడండి, టాలరెన్స్ పరంగా చూడండి. ఇది కంపేర్ చేయాల్సిన విషయమే కాదు. ఎవ్రీబడి నోస్ ద ఫ్యాక్ట్స్. బట్ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇరాన్ లాంటి దేశాలు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం వల్ల అంతే. ఇషక్ దర్ అని చెప్పి పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు ఎవరు పహల్గామ్లో చేసిన వాళ్ళంట సివిలియన్స్ మీద. हमने ये नहीं कहा, तो वो हमें शुक्रगुजार होना चाहिए कि ये तो फ्रीडम फाइटर्स भी हो सकते हैं. वी डोंट नो कि कौन है. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. మా దేశ సమగ్రత మీద, మా సివిలియన్స్ మీద, వాళ్ళు మా వాళ్ళు, దే ఆర్ మై బ్రదర్స్. ఒకే రక్తం కాకపోయినా, ఒకే కుటుంబం కాకపోయినా, ఒకే దేశం నుంచి వచ్చిన వాళ్ళం మేమంతా. వాళ్ళని చంపిన వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే, నేను దుర్భాషలు ఆడేవాడిని కాదు కాబట్టి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ పెహల్గాం దాడి చేసిన వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అన్న మీ నోరు మూసుకునేలా చేస్తాం. మీరు ఎటువంటి మొహమాటం పెట్టుకోవద్దు, ఇక్కడ ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు, వడ్డీతో సహా తిరిగిస్తాం. అన్వరుల్ హక్ అని చెప్పి ఆయన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంటాడు. ఆయన పాకిస్తాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి పపెట్లు అంటాడు. అక్కడి నుంచి బిస్కెట్లు వస్తుంటాయి అంతే. ఆ బిస్కెట్లని చూసి రెచ్చిపోయి ఆయన కూడా నోటికొచ్చింది మాట్లాడేసి మన భారతదేశం మీద. इसकी कीमतों में दिल्ली से लेकर मकबूजा कश्मीर के अंदर तक अदा करनी पड़ेगी. ఎవరేం మాట్లాడిన ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రతిసారిలా కాదు. ఇది 47-48 లో జరిగింది మొదటి యుద్ధం కాశ్మీర్ లో. ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నారు. నేను ఇవాళ చెప్తున్నది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ రోజున ఇండియన్ ఆర్మీకి ఉండే పవర్ కి, వాట్ ఈస్ రైట్ఫుల్లీ అవర్స్, ఒక్క ఇంచు కూడా వదలకుండా నేల మొత్తాన్ని వెనక్కి లాగేసుకునే వాళ్ళం. బట్ డిప్లొమాటిక్ గా ఇండియా ఆగింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే వ్యక్తి వల్ల, యునైటెడ్ నేషన్స్ ఆ టైంలో తీసుకున్న డెసిషన్ వల్ల. పాకిస్తాన్ క్రైడ్ అంకుల్ అట్ యుఎన్, వెళ్ళి మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పండి, ఆ నేల మాదే అని చెప్పి అక్కడ ఏడిస్తే ఆ రోజు మేము ఆగాం. అంతెందుకు 1965 లో గిబ్రాల్టర్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ ముసుగులు వేసుకొని వచ్చి అనవసరమైన ఒక రెబెలియన్ లాంటిది మీరు క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఆ రోజు పెద్ద యుద్ధమే జరిగింది. లాహోర్, సింధు వరకు కూడా ఇండియన్ ఆర్మీ వచ్చేసింది. బట్ యుఎస్, రష్యా నుంచి ప్రెషర్ రావడం వల్ల, తాష్కెంత్ అగ్రిమెంట్ బ్రేక్ అయిపోవడం వల్ల తీసుకున్న నేలను కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చింది ఇండియా. శాంతి కోసం. ఏ శాంతి అయితే మీరు వద్దని యుద్ధం కావాలని అడుగుతున్నారో ఆ శాంతి కోసం. ఆ రోజు మీ ఆర్మీ ఓడిపోయిన సీజ్ ఫైర్ అడిగింది ఎవరు? అయూబ్ ఖాన్ కాదా? 1999 కార్గిల్ వార్ ఇంకా ఇక్కడ ఉంది. మీరు ఆ రోజు కార్గిల్ సెక్టర్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తే మేము ఆపరేషన్ విజయ్ లాంచ్ చేసాం. ఆ రోజు బిల్ క్లింటన్ గారు ప్రెషర్ పెట్టడం వల్ల ఎల్ఓసి దాటలేదు, కానీ వాట్ ఈస్ రైట్ఫుల్లీ అవర్స్ అది ఆ రోజే తెచ్చుకునే వాళ్ళం. నవాజ్ షరీఫ్ యూఎస్ పరిగెట్టుకుని వెళ్ళి బిల్ క్లింటన్ అడుక్కోలేదా? సో హిస్టరీని మనం మర్చిపోకూడదు. హిస్టారిక్ గా చూసుకుంటే యూఎస్ గానీ, యూకే గానీ, చైనా గానీ, యుఎన్ గానీ ఇండియాని ఆపడం వల్ల ఇండియా కూడా శాంతి గురించి ఆలోచించి ఆగింది. ఇది ఎలా మీకు చెప్పాలంటే, ఫైట్ లో దింపారు, అవతలోడికి 2 చేతులు 2 కాళ్ళు అన్ని బాగా పనిచేస్తున్నాయి, మనకు మాత్రం ఒక చేయి వెనక్కి కట్టేసి ఫైట్ చేయంటే ఎట్లుంటది? మనకి జరిగిన యుద్ధం అలాగే జరిగింది ఇప్పటి వరకు. బట్ ఇవాళ ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, ఆ వెనక్కి కట్టిన చేతిని వదిలేశారు. ఇవాళ వేరే దేశాలన్నీ మనతో నిలబడుతున్నాయి, జరిగింది ఉగ్రవాదం అని ఒప్పుకుంటున్నాయి. సో 2025 ఇస్ డిఫరెంట్. అండ్ పాకిస్తాన్ కి అది అర్థమైపోయింది. అండ్ మనకి నీతులు చెప్తున్న ప్రతి పాకిస్తాన్ అఫీషియల్ కి, పొలిటీషియన్ కి ఒకటే మాట, మా సెక్యూరిటీని ఇంకా మేము చూసుకుంటాం, ఇంకా బెటర్ చేస్తాం, ఏ ఎలక లోపల రాకుండా మేము చూసుకుంటాం, కానీ బొక్కలో ఉండే ఎలక బయటకు వచ్చి ఎలకల బోన్ లేదేంటని అడగకూడదు. చాలా విడ్డూరంగా ఉంటుంది అది. మీ బొక్కలో ఉన్నంత వరకే మీకు సేఫ్టీ.
మేము తలుపు తట్టేదాకా అక్కడే ఉండండి. ఈ ఎంటైర్ టాపిక్ మీద జియో పొలిటికల్ గా నేను మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉన్నా కూడా ఖచ్చితంగా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. కింద ఒక మంచి డిస్కషన్ ఫోరం లో మనం పెట్టుకుందాం. ఏదైనా బలంగా మనం మాట్లాడుకోగలగాలి. ఏదైనా నేను మిస్ అయి ఉన్నా కూడా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఏదో ఇయర్ గానీ, డేట్ గానీ, చిన్న ఇన్ఫర్మేషన్ గానీ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా క్షమించండి. నేను కూడా మీలాంటి వాడిని, మీలాగే నేర్చుకుంటున్నాను. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్: బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారినప్పుడు మన దేశ ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇస్ ఇందిరా గాంధీ, ఆప్షన్ సి ఇస్ మొరార్జీ దేశాయ్, ఆప్షన్ డి ఇస్ లాల్ బహదూర్ శాస్త్రి. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా ఇద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తా ఉండండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ మీరు అట్లా రాస్తుంటే వచ్చేస్తుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు విత్ టిక్ మార్క్. ఇట్స్ ఈజీ టు కనెక్ట్ విత్ మీ. వచ్చేసేయండి. అండ్ బై ద వే, ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? పాకిస్తాన్ ఆల్రెడీ ఫైరింగ్ స్టార్ట్ చేసింది LOC దగ్గర. ఇండియన్ ఆర్మీ ఎలా రియాక్ట్ అయిందో చూడాలంటే దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మోదీ గారు ఎలా రియాక్ట్ అయ్యారో మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ స్పీచ్ గురించి ఈ పర్టికులర్ వీడియో ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఐకార్డ్స్ పెట్టడానికి చూస్తాను ఇక్కడ 1 by 1. ఒకవేళ ఐకార్డ్ రాకపోయినా కూడా ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, రేపు సండే ఒక ఎక్స్ట్రా మెంబర్షిప్ వీడియో వస్తుంది. అందులో నేను ఏం చేస్తానంటే, మీరు #AskAJ అని పెట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ రాయండి. ఆ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఆన్సర్స్ ఇస్తాం. ఈ పెహల్గామ్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది, మెంబర్స్ ఓన్లీ వీడియో ఫర్ టుమారో. సో దానికి కామెంట్స్ రాద్దాం అనుకుంటే కింద #AskAJ అని రాయండి. అండ్ ఇంకా మెంబర్షిప్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పేర్ మనీ టు స్పెండ్, ఒక 59 రూపీస్ ఎంతో ఉంటుంది. ఓన్లీ ఎక్స్ట్రా మనీ ఉంటేనే మెంబర్షిప్ తీసుకోండి. ఇట్స్ అప్ టు యూ. అండ్ దట్ వీడియో విల్ కమ్ టుమారో. నేను ఎందుకది ఓన్లీ మెంబర్స్ ఓన్లీ పెడుతున్నానంటే, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎప్పుడు కొంచెం రాగా ఉండాలి కదా. సో అలాంటి రా ఆన్సర్స్ ఇవ్వడానికి మెంబర్షిప్ వీడియో బెటర్ అని నా ఫీలింగ్ అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ఇంత కైండ్ ఆఫ్ సపోర్ట్ మీరు చూపిస్తున్నది నన్ను రోజు ప్రాణం పెట్టి పనిచేసేలాగా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు పడుకునే ముందు మీ దాకా తెచ్చేలాగా. మీలో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, అదే నా ప్రేరణ. దట్స్ మై ఇన్స్పిరేషన్. ఒక వ్యక్తి ఇలా నా కోసం మీరు చూస్తున్నారు కదా, మీరు వెయిట్ చేస్తున్నారు కదా, లేదు వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ మీద కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి ఈ పాయింట్ దాకా వచ్చి ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above oppression. Rise above ignorance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.